ఇప్పుడు అక్కడ కేసు అనేటటువంటిది పెట్టిన వెంటనే కూడా మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కోర్టులోకి విచారణకు వచ్చినప్పుడు అక్కడ చాలా విషయాలు తేలుతాయి. ఎందుకంటే దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అది నిరూపించుకోలేని పక్షంలో గానీ, ఇప్పుడు మీరన్నట్టు ఎక్కడో 1% 2% జరగొచ్చు. గృహహింస జరగకుండానే జరిగింది అని చెప్పి, వాళ్ళు ఆ కుటుంబంలోంచి బయటికి రావాలి అనుకుని ఏదైనా ఒక మహిళ ఆలోచించినప్పుడు రేర్ అండ్ రేర్‌గా జరిగేటటువంటి అంశాలు మాత్రమే. కానీ ఇన్ని జరిగినప్పటికీ, ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ, ఈరోజు మహిళల మీద మనకి వాళ్ళకి రక్షణ అనేటటువంటిది రోజు రోజుకి కరువైతుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సమాజంలో సమానము అనేటటువంటిది వచ్చేంత వరకు కూడా ఇవి నడుస్తాయి. ఎప్పటి వరకు అంటే ఎప్పుడు మహిళ ఒకరి చేతిలో అణిగిమణిగి ఉండాలనో, లేకపోతే ఆమెని ఆస్తిగా చూసినంత కాలము మహిళల మీద ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. అలాగే చట్టాల్లో మార్పులు ఎన్ని వచ్చినప్పటికీ ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంటి నుంచే, ప్రతి ఇంట్లోని పెంపకం దగ్గర నుంచే ప్రతి తల్లి పెంచేటటువంటి ప్రతి పిల్లవాడికి ఇద్దరూ సమానము అనేటటువంటిది నేర్పిస్తూ ఆ భావజాలాన్ని పెంపొందించినప్పుడు మాత్రమే సొసైటీలో మహిళలకి రక్షణ కలుగుతుంది.